లలిత లలిత ఇంకా ఎంతసేపు బయటికి రావాలి? ఆగండమ్మా, వస్తానని చెప్తుంది కదా, ఆగు. విషయం తెలిసిపోయిందని ఇప్పుడు పారిపోదామని చూస్తున్నావా? వస్తుందమ్మా, ఆగు. చూసారా, ఏంటి డబ్బులు డబ్బులు తీసుకురాకుండా ఎక్కడ వచ్చింది. ఏవి డబ్బులెక్కడా? నిన్నే మొత్తం సర్ది పెట్టాను. ఇప్పుడు చూస్తే డబ్బులు కనిపించడం లేదు. మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారా? నీలాంటి దాన్ని ఊరికే వదలం. మొత్తం కుటుంబం అంతా దొంగల్లాగే ఉన్నారు. డబ్బుతో చెక్కేద్దాం అనుకుంటున్నారేమో మరి. ఏంటమ్మా మీరు మాట్లాడేది? డబ్బు కట్టిన వాళ్ళు, కట్టించిన వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు కదా, మధ్యలో మా కుటుంబం ఏం చేసింది? ఒక్క మాటకే నొప్పి పుడుతుందే మీకు? అంత పౌరుషమే ఉంటే మా డబ్బు మాకు తిరిగివ్వండి. జనం డబ్బులు దోచుకోవాలని చూస్తున్నారు మీరు. మిమ్మల్ని పోలీసులకు అప్పచెప్పాలి. అవును, అప్పచెప్పాలి. అవును, అప్పచెప్పాలి. అవును, అవును, అప్పచెప్పాలి. అవును, అప్పచెప్పాలి. అవును, అప్పచెప్పాలి. అవును, అప్పచెప్పాలి. అవును, ఆగండి, పోలీసులకు అప్పచెప్పాలి. ఏమైంది? ఏంటి గొడవ? అరే రాహుల్, ఏవో చిట్టి డబ్బులు కనిపించట్లేదంట్రా. డబ్బులు దోచుకొని కుటుంబం అంతా నాటకాలు ఆడుతున్నారు. కథలు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇంకా చూస్తారే? పోలీసులకు ఫోన్ చేయండి. ఆగండి, మీ డబ్బులు ఎక్కడికి పోలేదు. ఉండండి, తీసుకొస్తాను. ఇదిగో డబ్బు. ఇదిగో చూసారా, డబ్బులు ఎక్కడికి పోలేదు. మేమే మిమ్మల్ని దోచుకోవడం లేదు. ఏదో మాకు వచ్చిన న్యూస్ వలన అలా అడిగాం లలిత. ఎవరి డబ్బైనా డబ్బే కదా. ఎంతో కష్టపడి కూడబెట్టుకున్నాం. మా భయాలు మాకుంటాయి కదా. సారీ లలిత, నిన్ను అనుమానించాము. పదండి వెళ్దాం. పదండి పదండి. పదండి పదండి వెళ్దాం. ఏంట్రా రాహుల్, ఇంటి పరువు తీయడానికే ఇలా చేసావా? నువ్విప్పుడు బయటకు వెళ్ళి రాకపోయి ఉంటే, డబ్బులు ఎక్కడున్నాయో తెలియకపోయి ఉంటే మొత్తం కుటుంబం పరువు పోయేది. నీకు కొంచెమైనా బుద్ధుందా? అవును రాహుల్, అసలు నా గదిలో ఉండాల్సిన డబ్బుల బ్యాగ్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? దొంగతనం జరిగితే వచ్చింది. రాహుల్, దొంగతనం ఏంట్రా? అసలు ఏం జరిగింది?